Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం, టుడే గాడ్స్ ప్రామిస్, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 7వ వచనం, ది లార్డ్ యువర్ గాడ్ హ్యాస్ బీన్ విత్ యూ. డిటరానమీ చాప్టర్ 2 వర్సెస్ 7. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు నీతో నాతో మరి మనందరితో కూడా మాట్లాడుతున్న మాట చూడండి. మనుషులు ఏమనుకుంటారంటే, నాకు ఎవరు లేరు, నాకెవరు తోడు లేరు, దేవుడు కూడా నాకు తోడుగా లేడని భ్రమ కలిగి మరి బుద్ధిహీనంగా మాట్లాడతారు. కానీ ఆయన ఎల్లప్పుడూ తన కృపతో మనలను అంటిపెట్టుకుని ఉన్నాడు. ఆయన మనలను చూస్తున్నాడు, మనలను ఆయన రక్షిస్తూనే ఉన్నాడు. కానీ మనమే మర్చిపోతున్నాం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే సంగతిని గ్రహించలేని స్థితిలో మనం జీవిస్తున్నామంటే మనము ఈ లోక సంబంధంలోనే జీవిస్తున్నాం. అయితే మనలను మనం సరి చేసుకోవాలి, దేవుడిని వెంబడించాలి, ఆయనను వెదకాలి. మనం ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు. ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు. మనుషులు మారిపోతారేమో కానీ మనుషుల యొక్క స్వభావాలు మారుతాయి, కానీ దేవుని యొక్క స్వభావం ఎన్నటికీ మారదు. ఆయన నీతిమంతుడై యథార్థవంతుడై దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనం నమ్మాలి. అబ్రహామునకు ఇస్సాకునకు తోడై ఉన్న దేవుడు మనకు కూడా ఈ దినమున తోడై ఉంటాడు. మన యొక్క ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు అండగా నిలిచి ఉన్నాడని మనం విశ్వసిస్తే ఆయనే మన పట్ల ఎంతో సంతోషిస్తాడు. కనుక దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీ పరిశుద్ధమైన పాదమునకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రవ్వా, నీవే మాకు దేవుడివై ఉన్నావు తండ్రి. ఎందు విశ్వాసం ఉంచే అతి విడలంగా మేము జీవించాలి దేవా, సహాయము దయచేయండి. అబ్రహామునకు మోషేకు తోడై ఉన్న దేవుడవు, ఇస్సాకునకు తోడై ఉన్న దేవుడవు నీవే కదా ప్రభువా, మాకు కూడా తోడై ఉండండి. దినవాగ్దానాన్ని మా జీవితాలలో నెరవేర్చమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.